అడగగానే ఒక సెకండ్ కూడా గ్యాప్ తీసుకోలే. సో దట్స్ హౌ ఈజ్. కానీ ఆ సెకండ్లో 3 సార్లు కోవిడ్ అదొకటే. అఫ్ కోర్స్ అది మొత్తం హోల్ వరల్డ్ భయపడుతుంది. సో ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్, బట్ ఎవ్రీ డే హీస్ బీన్ ఫాలోయింగ్ ఇట్ అప్. వచ్చి అండ్ ఎస్పెషల్లీ తను చెప్పింది ఏం చూసా సందీప్, అరే సందీప్ అన్నదా, నేను డెఫినెట్గా వస్తా, హీఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్, డియర్ ఫ్రెండ్ అంటే నీ పిలిచా కాబట్టి రావా అన్న, సందీప్ కాబట్టి వస్తావు అని అంటే లేదు వస్తాను నేను డెఫినెట్గా వస్తానని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీం తరఫున మేమేంటంటే ఎంవివి సినిమా అండ్ కేఎఫ్సి కోనా ఫిల్మ్ కార్పొరేషన్, మేము ఇది మా 5th ఫిల్ము. మేము ది గీతాంజలితోటి వీ హ్యాడ్ ఎ గ్రేట్ బిగినింగ్ విత్ ఎ బ్లాక్ బస్టర్ బిగినింగ్. సో మా ఇద్దరు మీద వచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు ఎంపీ కూడా అయిపోయారు విశాఖపట్నం. సో అయిన తర్వాత ప్లస్ మేము చేస్తున్న ఫస్ట్ ఫిల్మ్ ఇది. స్టార్ట్ టు ఫినిష్ మేము ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు మీడియాలో, స్టార్ట్ టు ఫినిష్ ఎంటైర్ విశాఖపట్నంలో షూట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఇది. నాట్ ఈవెన్ వన్ షాట్ అవుట్ సైడ్ ఎట్ వైజాగ్ ఆర్ అవుట్ సైడ్ ఏపీ, మొత్తం షూట్ అక్కడే చేసాం. సో దట్ వే ఇట్స్ అ వెరీ యూనో. అండ్ నేను లాస్ట్ టైం చెప్పినప్పుడు ఈ స్క్రిప్ట్ వినంగానే విత్ ఇన్ 1 మంత్ షూటింగ్ వెళ్ళిపోయాం. నేను విత్ ఇన్ 1 మంత్లో ఆయనకి చెప్పించి ఎంవివి గారికి ఆ స్క్రిప్ట్ని పంపించింది సందీపే. సో అండ్ తనకి ఏం కావాలో తన బాగా తెలుసు అన్ని అనుకున్నాను. ఓకే, జడ్జ్మెంట్ ఈజ్ వెరీ గుడ్. అలాగే నేహా మాకు ఈజ్ ఈ మూవీలో బిగ్ అసెట్. అండ్ అలాగే ద బెస్ట్ ఆఫ్ ద కమీడియన్స్, బెస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ లైక్ బాబీ సింహ, రాజేంద్ర ప్రసాద్ గారు, బెస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ అందరు ఉన్నారు. నాగేశ్వర రెడ్డి గారు, మా కాంబినేషన్లో మేము సెకండ్ ఫిల్మ్ ఇది ఆఫ్టర్ దేనికైనా రెడీ, విచ్ వాజ్ ఎ బ్లాక్ బస్టర్. సో ఇది త్వరలోనే మేము ముందుకు వస్తాం. ఎప్పుడు ఏంటి అన్నది మే 1st వీక్లో అనౌన్స్ చేస్తాం. అండ్ ఇది కామెడీ ఫిలిమ్స్కి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటో మనం ఈ మధ్యనే చూసాం. ఇది 100% ఆ జోనర్లో వస్తున్న మరొక బ్లాక్ బస్టర్ ఫిల్మ్ అని ఖచ్చితంగా చెప్పగలం. థ్యాంక్ యూ.